ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును మట్టలాదివారపు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీకోసము నిత్యము ప్రార్థించుచు ఉన్న దైవజనునిగా నేనుంటూ ఉన్నాను. మట్టలాదివారపు లేఖన భాగములను మనము చదువుకుని ఉన్నాం. ధ్యాన వచనముగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు లోక రక్షకుడుగా యెరూషలేము జయప్రవేశము చేయడానికి యూదుల రాజుగా గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నటువంటి సంఘటనను జ్ఞాపకము చేసుకుని ఖర్జూరపు మట్టలతోనూ బట్టలతోనూ గాడిద మీద ఆనాడు ఆహ్వానిస్తే, నేడు ఈత మట్టలతో మేము కూడా దేవా వీధుల వెంట శుభాలు తెలియజేస్తూ హోసన్నా జయము, నేడే రక్షించుము అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, మీరు మాకు తోడై ఉండండి. కొద్ది సమయము నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించటలో కేవలం ఒక సాధనముగా వాడుకుని మీరు మహిమ పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు మట్టలాదివారపు శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మట్టలాదివారము అనగానే పూలతో మట్టలను, వీధుల వెంట బట్టలను పరిచి గాడిదతో ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నటువంటి దర్శనము, దృశ్యము మనందరికీ కనపడుతూ ఉంటది. యేసుక్రీస్తు యెరూషలేములోనికి విజయవంతముగా ప్రవేశించిన రాజును సూచిస్తూ ఉన్నది. ఇది శ్రమల వారానికి ఆరంభము. ప్రభువు ఖర్జూర మట్టలు ఊపుతూ హోసన్నా అంటూ ప్రజలు ప్రభువుకు స్వాగతం పలికారు. ఈరోజు వినయం, విధేయత మానవ హృదయాలలో యేసును రాజుగా ఆహ్వానించడానికి సందేశముగా ఉంటూ ఉన్నది. విజయ ప్రవేశము, విజయానికి ప్రతీక. యెరూషలేముకు రాజులా కాకుండా వినయానికి చిహ్నముగా గాడిదపై ప్రవేశించుచూ ఉన్నాడు. హోసన్నా అనగా రక్షణ. ప్రజలు హోసన్నా, ఇప్పుడే రక్షించు అని కేకలు వేశారు. యేసు మన పాపాల నుండి, ఆత్మీయ బంధకాల నుండి విముక్తి కలిగించే రక్షకుడు. హృదయాలను సిద్ధపరచడం. ప్రజలు తమ బట్టలను, చెట్ల కొమ్మలను మార్గ మధ్యములో పరిచారు. అంటే మన హృదయాలను సిద్ధపరచుట, మన స్వార్థాన్ని, పాపాలను ఆయన పాదాల యొద్ద వదలడం. 4, ప్రభువుకు జీవితాన్ని సమర్పించడం. యేసును మోసిన గాడిదల మన జీవితాలను ప్రభువు సేవకు అప్పగించడం. ఖర్జూరపు మట్టలు, గాడిద, ప్రభువు. ఖర్జూరపు మట్టల గురించి విన్నాం. ఇవి విజయానికి, సంతోషానికి, నూతన మనసుకు సాదృశ్యం, ప్రభువు రాకకు గుర్తు. వినయానికి, విజయానికి ప్రతీక. 1, పూర్వకాలంలో రాజులు యుద్ధం గెలిచినప్పుడు ఖర్జూర మట్టలతో స్వాగతం పలికారు. నేడు యేసుక్రీస్తు పాపంపై, మరణంపై విజయం సాధించడానికి వస్తున్నారని సూచించడానికి సూచనగా ఈ మట్టలను ఊపుతూ ఉన్నాం. 2, హోసన్నా జయధ్వానాలు. యేసు రాజు స్తుతింపబడును గాక అంటూ స్వాగతం పలికారు. 3, పచ్చదనము. నూతన మనస్సు, నూతన వస్త్రాలు, నూతన పరివర్తనకు సాదృశ్యముగా ఉన్నది. ఇక ఖర్జూరపు మట్టలు అయిపోయింది. గాడిద పిల్ల. గాడిదకు ఉన్నటువంటి పేర్లు 4. 1, భారవాహకము. 2, గార్ధబము. 3, రాసభం. 4, కరము. భారవాహకము 1, బరువులు మోసేది. మానవుడు పాపభారము మోయిచూ ఉన్నాడు. 2, గార్ధబము. దిక్కుమాలినది,
తాకటానికి వీలు లేనిది. మానవుడు కూడా అలాంటి తిరుగుబాటుదారుడు. రాసభం 3 కఠినమైన స్వరము గలది. మానవునికి మాట్లాడడం రాదు, వాడు అపవిత్రమైన పెదవులు గలవాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-6 గమనిస్తే ప్రవక్త అక్కడ అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ప్రియ దేవుని బిడలారా, 4వది కరము, వేడిమి గలది, కరుకుదనము గలది. మానవుడు కూడా కఠినుడు, హృదయ కాఠిన్యము గలవాడు. గార్ధవములో ఉన్న ఈ 4 లక్షణాలు మానవులో ఉన్నాయి. అందుకే ప్రభువు నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపాల నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమతో మనలను లోబరుచుకొని తన మహిమ లోకానికి నడిపిస్తాడు. ఆయన అధిరోహించిన చిన్న గాడిద పిల్లను అల్పులు, బలహీనులు, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడని తెలియపరచడానికి సూచన. తనకు సాధనాలుగా వాడుకుంటాడు. పస్కా పండుగకు యెరూషలేమునకు వచ్చినటువంటి ప్రజలు 25 లక్షల మంది. ప్రియమైనటువంటి వారలారా, ఆ ప్రజానీకము వచ్చిన సందర్భంలో ప్రభువు కూడా యెరూషలేము జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. 25 లక్షల మంది సుమారు దాదాపుగా యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు వస్తే, వారికి పస్కా విందును ఏర్పాటు చేయడానికి ప్రజలు హాజరైనటువంటి వారికి, ప్రియమైనటువంటి వారలారా, 2,50,000 గొర్రెలు వధించారట. 10 మందికి ఒక గొర్రె చొప్పున. ఆనాటి పస్కా విందు ఎంత విశేషమైనదో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని జోసిఫస్ అనేటటువంటి చరిత్రకారుడు తెలియజేస్తున్నాడు. వారు చేసిన నినాదాలు 4 సువార్తికులు రాశారు. 4 సువార్తలలో కనబడుతూ ఉన్నవి. 1 దేవుని కుమారునికి జయము, 2 ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును, 3 వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, 4 సర్వోన్నత స్థలములలో దేవునికి జయము, 5 హోసన్నా అనగా ఇప్పుడే రక్షించు అంటూ జన సమూహము పాడుచున్న పాటల ఉద్దేశము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము కలగాలని, పరలోకములో చేరాలని పాడుతూ ఉన్నారు. నేటి లేఖన భాగములను గమనించినట్లయితే ప్రియ దేవుని బిడలారా, పాత నిబంధన పాఠ్య భాగముగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నాం. 9వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకున్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఉపాంశము మెస్సయ్య రాజు ప్రవేశము. జకర్యా మెస్సయ్య మొదటి రాకడ కాలములో అతని సార్వత్రిక సమాధాన పాలన గురించి ప్రవచించాడు. అలాగే మెస్సయ్య ద్వితీయ ఆగమనములో సమస్త ఐహిక కపట సాధనాలను నాశనం చేస్తాడని ప్రకటిస్తూ ఉన్నాడు. తొలి మెస్సయ్య సమాధానానికి గుర్తుగానున్న గార్ధమపై అధిరోహించి రావడము గుర్చినటువంటి ప్రవచనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. బేతనీ గ్రామంలో ప్రభువుకు స్నేహితులున్నారు. అందుకే అక్కడ ఉన్నటువంటి గాడిదను విప్పి తీసుకురండి, ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు అవసరమై ఉన్నది అని చెప్పమన్నాడు. తన ప్రజల మధ్యలో నుండి గాడిదని ఏర్పాటు చేసుకుని, తగ్గింపు స్వభావము కలిగినది, భారవాహకమైనటువంటిది, రాసవము, కరము అనే నామకరణాలు కలిగినటువంటి తగ్గింపు స్వభావము, భారములను మోసుకొని వచ్చేటటువంటిదిగా ఆ గాడిద సూచనగా ఉంటూ ఉన్నది. అందుకే నేను కూడా లోక పాప భారమును మోసుకొని వస్తూ ఉన్నటువంటి గాడిద వలె నేను నన్ను తగ్గించుకున్నాను, విధేయత కలిగి ఉన్నానని తెలియచేయటమే ఉద్దేశము. ప్రియమైనటువంటి వారలారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే,
ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. ఎఫ్రాయిము అనునది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలునకు ఇవ్వబడిన మరొక పేరు. యేసు రాకతో ఇశ్రాయేలీలకు శాంతి సమాధానములతో కూడిన ఆనందం ఉంటుందని తెలియజేస్తున్నాడు. యుద్ధాలిక ఉండవు, రథాలు గుర్రాలు అనేటటువంటివి కనబడవు, యుద్ధ విల్లు అనేటటువంటిది లేకుండా చేస్తాను. శాంతియుతమైన రాజ్యమును పాలించు రాజు మెస్సయ్యగా వస్తూ ఉన్నాడు. సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 8 వచ్చిన భాగములు చదవగా విని ఉన్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 8 వచనాన్ని చదువుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, ఈమె నా శక్తి కొలది చేసిన నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మెస్సయ్య రాజు ప్రవేశం అని పాత నిబంధనలో విన్నాం. ఇక్కడ మెస్సయ్య రాజుకు అభిషేకము. బేతనీ గ్రామంలో కుష్ఠరోగి సీమోని ఇంట జరిగినటువంటి సంఘటన ఇది. మరియ ఆరాధన అభిషేకము విశేషమైనదిగా ఇక్కడ చూడగలము. 6-7 వచనాల్లో ఖరీదైన అభిషేకము ఆరాధన చేసింది. 8వ వచనములో హృదయపూర్వకమైన ఆరాధన అభిషేకము చేసింది. 9వ వచనములో ముగింపు లేని అభిషేకము ఆరాధన జరిగించింది. ఈమె నా శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఈమె తనకున్నదంతా ఇచ్చినది. హృదయపూర్వకముగా ఎవరిని లెక్క చేయక దేవునికి అర్పించింది. అందరూ ఖరీదైన అత్తరు అమ్మి బేదలకు ఇవ్వవచ్చు అని ప్రజలు అంటూ ఉంటే, దేవునికి ఇష్టమైన అభిషేకము ఆరాధన అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. 9వ వచనాన్ని గమనించినట్లయితే, సర్వలోకములో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియదేవుని బిడ్డలారా, యథార్థ ఆరాధన, ముగింపు లేని ఆరాధన, అదే విశేషమైన అభిషేక ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో గమనిస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచూ ఉన్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కాలము ప్రభువును యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలంలో మనము ఉంటూ ఉన్నాం. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుగా విన్నాం. 10వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకుందాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచూ ఉన్నాడు. శిలువ శిక్ష. ఎందుకు అంటే, ఆ రాజు పరిశుద్ధుడు కాబట్టి పాపులైన మన పాపపు క్రియల ఫలితాన్ని ఆయన భరించాడు. కృపాంశము, ఆ రాజు పరిశుద్ధుడు. శిలువ శ్రమ సహించి మరణించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున విశ్వాసులకు కర్తగా నిలిచిన యేసును చూస్తూ విశ్వాసమును పరుగు పందెములో ధైర్యముతో పరిగెత్తమని ప్రోత్సహించుచూ ఉన్నటువంటి సందర్భము. క్రైస్తవ జీవితంలో ఏమి కలిగి ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు మొదటి 4 వచనాల్లో. 1, క్రైస్తవ జీవితమునకు ఒక గురి ఉండాలి, ఉన్నది. 2వది, క్రైస్తవ జీవితమునకు ఒక ప్రేరణ కలిగిస్తూ ఉన్నది. 3వది, క్రైస్తవ జీవితము పాపము నుండి విడిపిస్తూ ఉన్నది. 4వది, ప్రభువు మనకు మంచి మాదిరి కావాలి. 5, ఓపికతో ప్రార్థన చేయాలి. 6, క్రీస్తు ప్రసన్నత విశ్వాసికి తోడుగా ఉంటూ ఉన్నది. 5వ వచనం నుండి 10వ వచనం వరకు గమనిస్తే, క్రైస్తవులకు కలుగు శ్రమలు, హింసలు, కష్టాలు దేవుని క్రమశిక్షణలో భాగమని నమ్మాలి. 5వ వచనంలో తల్లిదండ్రులు బిడ్డలను క్రమశిక్షణలో పెట్టినట్లుగా 5వ వచనంలో అంటున్నాడు కదా, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. 6వ వచనంలో అంటున్నాడు, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి.
ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధమైన రాజు. ఆయన పాలనలో పరలోకములో చేరాలంటే మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. సాత్వికుడుగా వస్తున్న రాజు, ఆరాధన అభిషేకము పొందుకొని వస్తున్నటువంటి రాజు, పరిశుద్ధుడిగా వస్తున్న రాజు నిన్ను నన్ను నీతి న్యాయ సమాధానాలతో నింపి పరిశుద్ధునిగా నిత్య రాజ్యానికి చేర్చాలని ఆయన ప్రణాళిక, అట్టి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మీ ఎల్లరికూ మరొక పర్యాయము హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాను. మీ అందరికీ వందనాలు. సెలవు.